చాలా అభ్యాసంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ప్రజా సమస్యలను వదిలి ఆట మైదానంలోకి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది కార్యక్రమం? ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో బ్రహ్మాండంగా సుపరిపాలన నడుస్తూ 20 నెలలు పూర్తి చేసుకున్నాం. అన్ని వర్గాల వారిని కలుస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ ఈరోజు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే అహర్నిశలు ఈ రకంగా పగలనక రాత్రనక ఈ రకంగా కష్టపడుతున్న శాసనసభ్యులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఒక ఆట విడుపు ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే స్ట్రెస్ రిలీఫ్గా కాసేపు ఆట విడుపుగా ఆటల కార్యక్రమం ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. తద్వారా ఈరోజు శాసనసభ్యులు అందరూ కూడా చిన్నపిల్లల్లా మారిపోయాం. మా స్కూల్ రోజులు, బాల్యం, చిన్ననాటి రోజులు గుర్తు చేసుకొని ఆ రోజు స్కూల్లో ఆడినట్టుగా ఈరోజు అందరం కూడా నిజంగా మా బాల్యం తిరిగి వచ్చినట్టుగా ఉంది. స్పోర్ట్స్ రోజులు, స్కూల్ రోజుల్లో ఆడుతున్న ఆటలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నిజంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇది స్ట్రెస్ రిలీఫ్గా నేను భావిస్తున్నాను. ఆట విడుపు చిన్న ఆరోగ్యానికి మంచిది. అట్ ద సేమ్ టైం రేపు ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు సీఎం గారు. ఒక లెజిస్లేచర్ వచ్చాడండి, ఒక ఎమ్మెల్సీ గారు వచ్చారు. ఆయన బాగా ఆడుతున్నాడు. ఆయన కూడా అభినందిస్తున్నాం. ఈ రకంగా అందరూ మారాలి. ఈరోజు సర్వతోముఖాభివృద్ధికి అందరూ కృషి చేయాలి. ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్న తరుణంలో ఆట ఆడటానికి కూడా రాకపోతే గతంలో ఆడుదాం ఆంధ్ర అని మొత్తం డబ్బులు కొట్టేశారు. నిజమైన ఆట ఆడటానికి కూడా వాళ్ళు రావట్లేదు. ఆడదాం ఆంధ్ర డబ్బులన్నీ కొట్టేశారు. అవినీతి ఆట ఆడారు గతంలో. మరి ఈరోజు నిజమైన ఆట ఆడటానికి కూడా వాళ్ళు రాలేదంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. అందరూ కూడా కలిసికట్టుకు రావాలి. నేను కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు. మా బాబు కూడా నాతో పాటు వచ్చాడు. అందరం కూడా సంతోషంగా ఉన్నాం. సీ ద నెక్స్ట్ 24 hours. థ్యాంక్స్ టు సీఎం గారు. థ్యాంక్ యూ.